హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఈరోజు ఆడ్ వన్ అవుట్ అనే టాపిక్ పైన క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ ఆడ్ వన్ అవుట్ అనేది ఎలా సాల్వ్ చేయాలో ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక 4 ఆప్షన్స్ ఇచ్చారనుకోండి. లైక్ ఫస్ట్ ఆప్షన్లో ఏ, సెకండ్ ఆప్షన్లో బి, థర్డ్ ఆప్షన్లో సి, ఫోర్త్ ఆప్షన్లో 2 ఇచ్చారు. ఇక్కడ మనకి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఏ, బి, సి అనేటి లెటర్స్. ఈ 2 అనేది నెంబర్ కదా, ఈ 3 ఒక టైప్, ఇది 2 ఒకటి సపరేట్ టైప్ కదా. సో డిఫరెంట్గా ఉండేది ఇది 2 కదా. సో ఫోర్త్ ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. ఇంకొకటి తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 64, 49, 16, 18 ఇలా ఆప్షన్స్లో ఇచ్చినప్పుడు 64 అనేది 8 స్క్వేర్ కదా, 49 అనేది 7 స్క్వేర్, 16 అనేది 4 స్క్వేర్, ఈ 18 అనేది పర్ఫెక్ట్ స్క్వేరే కాదు కదా. అప్పుడు మనం ఏం ఆప్షన్ చూస్ చేసుకోవాలి? 18 అనే ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. సో ఇలా ఈ ఆడ్ వన్ అవుట్ అనే టాపిక్ని మనం సాల్వ్ చేయాలన్నమాట. ఫస్ట్ క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఆడ్ నెంబర్ పెయిర్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 4 ఆప్షన్స్లో ఏది డిఫరెంట్గా ఉందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు? 125, 91 ఇచ్చారు. ఈ రెండింటిని యాడ్ చేసి చూద్దాం. 125, 91 యాడ్ చేస్తే 216 వస్తుంది కదా. ఇప్పుడు ఈ రెండింటిని కూడా యాడ్ చేసి చూద్దాం. 64, 61 ఇచ్చారు. 64కి 61కి యాడ్ చేస్తే 125 వస్తుంది. రెండు డిఫరెంట్గా వస్తున్నాయి కదా. ఈ రెండింటిని యాడ్ చేసినా కూడా 27, 37, 64 వస్తుంది. సో ఏ ఆప్షన్లో నెంబర్ని యాడ్ చేసినా కూడా డిఫరెంట్ వాల్యూస్ అనేవి వస్తున్నాయి. సో ఇంకొక లాజిక్ చూద్దాం. 125ని మనం ఎలా రాయొచ్చు? 5 క్యూబ్గా రాసుకోవచ్చు కదా. ఈ 5ని తీసుకొని దానికి 1ని యాడ్ చేద్దాం, అప్పుడు 6 అవుతుంది. 6కి క్యూబ్ ఎంత? 216. ఇక్కడ వచ్చిన వాల్యూ కూడా 216ఏ కదా. సో ఈ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే వచ్చిన వాల్యూ ప్లస్ ఫస్ట్ నెంబర్ యొక్క క్యూబ్ని ఆ క్యూబ్కి తీసుకున్న వాల్యూకి +1 యాడ్ చేయాలి. ఆ వచ్చిన వాల్యూకి క్యూబ్ చేస్తే సేమ్ వాల్యూ రావాలన్నమాట. ఇప్పుడు దీనిపైన కూడా అప్లై చేసి చూద్దాం. 64 అనేది ఏం క్యూబ్? 4 క్యూబ్ కదా. ఆ 4 అనే నెంబర్ని తీసుకొని 1 యాడ్ చేయాలి, అంటే 5. 5 క్యూబ్ ఎంత? 125. సో సేమ్ వచ్చింది కదా. సో ఈ లాజిక్ అనేది 2 ఆప్షన్స్కి సాటిస్ఫై అయింది. ఇప్పుడు దీనికి కూడా చెక్ చేద్దాం. 27, 37 యాడ్ చేస్తే 64 వచ్చింది. 27 అనేది 3 క్యూబ్ కదా, అంటే ఇప్పుడు ఫస్ట్ 3ని తీసుకోవాలి, దీనికి +1 యాడ్ చేస్తే 4. 4కి క్యూబ్ ఎంత? 64. ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ కూడా 64ఏ కదా. సో ఈ లాజిక్ అనేది 3 ఆప్షన్స్కి సాటిస్ఫై అయింది. ఇప్పుడు దీనికి చెక్ చేద్దాం. ఫోర్త్ ఆప్షన్ ఏంటి? 8, 20. 8 అనేది 2 క్యూబ్ కదా. 2 క్యూబ్ అంటే ఫస్ట్ 2ని తీసుకోవాలి, 2కి +1 యాడ్ చేస్తే 3. ఇప్పుడు 3కి క్యూబ్ చేయాలి కదా, అంటే 27 వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే 8 + 20 ఎంత? 28. కానీ ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ 27. సో డిఫరెంట్ కదా. ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చిన వాల్యూ, ఇక్కడ క్యూబ్ చేస్తే వచ్చిన వాల్యూ సేమ్ అయింది. కానీ ఇక్కడ సేమ్ ఉందా? లేదు కదా. సో డిఫరెంట్గా ఫోర్త్ ఆప్షనే ఉంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ని టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఆడ్ నెంబర్ పెయిర్. ఇక్కడ కూడా ఏది డిఫరెంట్గా ఉందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు? 9, 18, 728. ఇప్పుడు 9 × 81. ఈ 81 రావాలంటే ఇప్పుడు ఈ సెకండ్ నెంబర్ని తీసుకుందాం. 18కి 2తో డివైడ్ చేద్దాం, అప్పుడు 9 వస్తుంది. 9 స్క్వేర్ చేస్తే 81, అంటే సెకండ్ నెంబర్ ఇక్కడ తీసుకునేది వస్తుంది కదా. సో ఫస్ట్ నెంబర్ని తీసుకోవాలి, ఇంటూ సెకండ్ నెంబర్కి 2తో డివైడ్ చేసి స్క్వేర్ చేయాలి. అప్పుడు 9 × 18/2 ఎంత? 9. 9 స్క్వేర్ అంటే 81 కదా. రెండింటిని మల్టిప్లై చేస్తే 729 వస్తుంది. కానీ ఇక్కడ ఏముంది? 728 ఉంది. దీనికి -1 చేస్తే 728. సో ఇలా ఈ లాజిక్ని మనం ఫామ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు సేమ్ లాజిక్ని సెకండ్ ఆప్షన్కి కూడా చెక్ చేద్దాం. సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చారు? 6, 12, 215 ఇచ్చారు. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ నెంబర్ని అలానే తీసుకుందాం, ఇంటూ సెకండ్ నెంబర్కి 2తో డివైడ్ చేయాలి, ప్లస్ స్క్వేర్ చేయాలి. 6 × 12, 12/2 అంటే 6. 6కి స్క్వేర్ అప్లై చేయాలి కదా. 6 × 36 అంటే 216. 216కి -1 అప్లై చేయాలి, 215. ఇక్కడ థర్డ్ నెంబర్ ఏంటి? 215ఏ కదా. సో ఇలా ఈ సెకండ్ ఆప్షన్ కూడా సాటిస్ఫై అయింది. ఇప్పుడు థర్డ్ ఆప్షన్ చెక్ చేద్దాం. 2, 4, 7. ఫస్ట్ నెంబర్ని అలానే తీసుకుందాం, ఇంటూ సెకండ్ నెంబర్కి 2తో డివైడ్ చేసి స్క్వేర్ చేయాలి కదా. 2 × 4/2 అంటే 2. 2 స్క్వేర్ ఎంత? 4, అంటే 8. 8కి -1 చేస్తే 7. థర్డ్ నెంబర్ ఏంటి? 7ఏ కదా. సో థర్డ్ ఆప్షన్ కూడా సాటిస్ఫై అయింది. ఇప్పుడు ఫోర్త్ ఆప్షన్ చెక్ చేసుకుందాం.
5, 10, 126. ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ నెంబర్ని అలానే తీసుకోవాలి, తర్వాత సెకండ్ నెంబర్కి 2తో డివైడ్ చేసి స్క్వేర్ అప్లై చేయాలి. 5 × 10/2 అంటే 5 స్క్వేర్ అంటే 25. 25 × 5 అంటే 125 కదా. 125కి -1 చేస్తే 124 వస్తుంది, కానీ ఇక్కడ ఏముంది 126 ఉంది, డిఫరెంట్గా వచ్చింది కదా. సో 4th ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ కూడా ఏది డిఫరెంట్గా ఉందో చూద్దాం ఆప్షన్స్లో. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. 8, 320 ఇచ్చారు. 320కి మనం మల్టిపుల్స్కి ఏం రాయొచ్చు, 64 × 5గా రాసుకోవచ్చు కదా. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 320 వస్తుంది. 64 అంటే 8 స్క్వేర్ కదా. అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ నెంబర్ని స్క్వేర్ చేయాలి, దానికి 5తో మల్టిప్లై చేయాలి. ఈ 5 ఎలా వస్తుంది, 8కి -3 అప్లై చేస్తున్నాం. ఫస్ట్ నెంబర్కి స్క్వేర్ అప్లై చేయాలి, అదే ఫస్ట్ నెంబర్కి 3 మైనస్ చేసి ఈ స్క్వేర్కి మల్టిప్లై చేస్తున్నాం. అప్పుడు 320 అనే సెకండ్ నెంబర్ వస్తుంది. ఇప్పుడు ఈ ఆప్షన్లో వెరిఫై చేద్దాం. 11, 968 ఇచ్చారు. ఫస్ట్ నెంబర్కి స్క్వేర్ అప్లై చేయాలి కదా, అంటే 121. 11 స్క్వేర్ 121 ఇంటూ 11కి -3 చేసి మల్టిప్లై చేయాలి దీనికి. 11 - 3 ఎంత, 8. 121 × 8 అంటే 968. ఇక్కడ సెకండ్ నెంబర్ ఏంటి, 968 కదా. సో సెకండ్ ఆప్షన్ కూడా కరెక్టే అనమాట. థర్డ్ ఆప్షన్ చెక్ చేద్దాం. 500. ఫస్ట్ దీనికి స్క్వేర్ తీసుకోవాలి, అంటే 25 ఇంటూ 5 - 3 చేయాలి. 5 - 3 ఎంత, 2 కదా. 5 × 2 అంటే 50, కానీ ఇక్కడ ఉండే నెంబర్ ఏంటి, 100. ఇది డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఇది కూడా చెక్ చేద్దాం. 6, 108 ఇచ్చారు. ఫస్ట్ 6కి స్క్వేర్ చేయాలి. 6 స్క్వేర్ ఎంత, 36 ఇంటూ 6 - 3ని మల్టిప్లై చేయాలి కదా. 36 ఇంటూ 6 - 3 ఎంత, 3. 18, 108 వస్తుంది. 36 3s చేస్తే ఇక్కడ మనకు రావాల్సిన నెంబర్ కూడా ఏంటి, 108. సో ఈ 3 ఆప్షన్స్ ఈ లాజిక్ సాటిస్ఫై చేస్తున్నాయి. థర్డ్ ఆప్షన్ మాత్రం సాటిస్ఫై అవ్వట్లేదు కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, select the odd group of the numbers. Note, operation should be performed on the whole numbers without breaking down the numbers into its constituent digits. ఇక్కడ మనం ఏం ఆపరేషన్ పర్ఫామ్ చేసినా కూడా హోల్ నెంబర్స్ పైన మాత్రమే పర్ఫామ్ చేయాలని క్లియర్గా ఇస్తున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ తీసుకొని ఏ లాజిక్ రిలేట్ అనేది చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు, 90, 93, 96. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, 3 కదా. ఈ రెండింటికి డిఫరెన్స్ కూడా 3. సో ఇప్పుడు సెకండ్ ఆప్షన్ తీసుకుందాం. 84, 87, 90. 87 - 84 అంటే 3 కదా డిఫరెన్స్. 90 - 87 అన్నా కూడా 3 డిఫరెన్స్ వస్తుంది. సో ఈ రెండు ఆప్షన్స్కి డిఫరెన్స్ అనేది సేమ్గా వచ్చింది. ఇప్పుడు థర్డ్ ఆప్షన్ కూడా తీసుకొని చెక్ చేద్దాం. 44, 49, 52. 44కి 49కి డిఫరెన్స్ ఎంత, 5. 52కి 49కి 3. ఇక్కడ డిఫరెంట్గా వచ్చింది కదా, 5 అనేది వచ్చింది, కానీ ఇక్కడేమో అన్ని 3 డిఫరెన్స్ వచ్చాయి. ఇప్పుడు దీనికి కూడా చెక్ చేసి చూద్దాం. 58, 61, 64. 61 - 58 అంటే 3. 64 - 61 అన్నా కూడా 3. సో ఈ 3 ఆప్షన్స్కి డిఫరెన్స్ అనేది సేమ్ వాల్యూ 3 మాత్రమే వచ్చింది. థర్డ్ ఆప్షన్కి ఒక్కటి 5 అనేది కూడా డిఫరెన్స్ అనేది తీసుకుంటున్నారు, కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 3 of the following letter clusters are alike in the same manner and hence form a group. Which letter cluster does not belong to that group? క్వశ్చన్లో ఏం చెప్తున్నారు, 3 letter clusters అనేవి సేమ్ లాజిక్తో రిలేట్ అయినాయి, ఒకటి మాత్రం డిఫరెంట్గా రిలేట్ అయింది. ఆ డిఫరెంట్గా రిలేట్ అయింది ఏదో మనం కనుక్కోవాలి. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. MNG. వీటి వాల్యూస్ రాసుకుందాం. చూడండి, 13, 14, 7 ఇచ్చారు. 13కి ఎంత యాడ్ చేస్తే 14 వస్తుంది, +1 చేస్తే 14 వస్తుంది కదా. 14కి -7 చేస్తే 7 అనేది వస్తుంది. ఇప్పుడు ఈ ఆప్షన్ తీసుకుందాం. STM. 19, 20, 13. 19కి +1 యాడ్ చేస్తే 20 వస్తుంది, 20కి -7 చేస్తే 13 వస్తుంది. సో రెండు సేమ్ లాజిక్ని ఫాలో అవుతున్నాయి కదా. ఇప్పుడు థర్డ్ ఆప్షన్ తీసుకుందాం. ABU. 1, 2, 21. 1 అంటే ఏకి +1 యాడ్ చేస్తే 2 వస్తుంది. బి అంటే 2కి -7 కదా చేయాలి. -7 చేస్తే ఈ 3 సేమ్ లాజిక్లో ఉన్నాయని చెప్పొచ్చు కదా. అప్పుడు 2కి -7 చేసి చెక్ చేద్దాం. 2కి -7 చేయలేము కాబట్టి ఫస్ట్ 2ని 26కి యాడ్ చేయాలి. 28. 28లోంచి 7ని మైనస్ చేస్తే 21. ఇక్కడ మనకేముంది, 21 కదా. సో -7 అనే లాజిక్ కరెక్టే అనమాట.
సో ఈ 3 ఆప్షన్స్ అనేవి సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి. ఇంకా ఖచ్చితంగా ఈ 4th ఆప్షన్ డిఫరెంట్గా రిలేట్ అయి ఉంటుంది, కానీ ఒకసారి చెక్ చేద్దాం. HED వీటి వాల్యూస్ చూడండి 8, 5, 4. 8కి +1 చేస్తే 5 వస్తుందా? రాదు కదా. సో 4th ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఎందుకు డిఫరెంట్గా రిలేట్ అయింది. ఇక్కడ అన్ని ఫస్ట్ +7 చేస్తున్నారు, తర్వాత -7 చేస్తున్నారు. ఇక్కడ ఫస్ట్లోనే +7 చేస్తుంటే నెక్స్ట్ వాల్యూ రావట్లేదు కదా సెకండ్ లెటర్ అనేది. సో 4th ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. 3 of the following letter clusters are alike in some manner and hence form a group. Which letter cluster does not belong to that group? ఇక్కడ 3 లెటర్ క్లస్టర్స్ అనేవి సేమ్ లాజిక్తో రిలేట్ అయినాయి, ఒకటి మాత్రం డిఫరెంట్గా రిలేట్ అయింది. ఆ ఒకటి ఏదో మనం కనుక్కుందాం. ఫస్ట్ ఆప్షన్లో చూడండి, లాస్ట్ 2 లెటర్స్ చూసుకుంటే OL. ఓకి ఆపోజిట్ ఏంటి? ఎల్ కదా. అలా డిఫరెంట్ ఆపోజిట్ లాజిక్ని తీసుకొని లాస్ట్ 2 లెటర్స్ అనేవి రిలేట్ అయినాయి. థర్డ్ ఆప్షన్లో చూసుకుంటే RI అనేవి కూడా ఆపోజిట్ లెటర్స్ కదా. ఫోర్త్ ఆప్షన్లో కూడా EV అనేటి ఆపోజిట్. సెకండ్ ఆప్షన్లో చూసినట్లయితే IP అనేటి ఆపోజిట్ కాదు కదా. ఐకి ఆపోజిట్ ఏంటి? R. సో సెకండ్ ఆప్షన్లో ఈ 3 ఫాలో అయ్యే లాజిక్ని ఫాలో అవ్వట్లేదు కాబట్టి సెకండ్ ఆప్షన్ని డైరెక్ట్గా టిక్ చేసేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద ఆడ్ లెటర్ క్లస్టర్. ఇక్కడ ఉండే 4 ఆప్షన్స్లో ఏది ఆడ్గా ఉందో కనుక్కుందాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం, LNSV. వీటి వాల్యూస్ రాసుకుందాం. చూడండి, 12, 14, 19, 22. 12కి ఎంత యాడ్ చేస్తే 14 వస్తుంది? 2ని యాడ్ చేస్తే 14 వస్తుంది కదా. మళ్ళీ 14కి ఎంత యాడ్ చేస్తే 19 వస్తుంది? +5 చేస్తే, అంటే 14కి +5 యాడ్ చేస్తే 19 వస్తుంది. 19కి +3 చేస్తే 22 వస్తుంది కదా. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ చెక్ చేసుకుందాం. FHMP 6, 8, 13, 16. ఫస్ట్ 6కి +2 చేస్తే 8 వస్తుంది. 8కి +5 చేస్తే 13 వస్తుంది. 13కి +3 చేస్తే 16 వస్తుంది. సో 2 ఆప్షన్ సేమ్ లాజిక్ని ఫాలో అవుతున్నాయి కదా. 2ని, 5ని, 3ని యాడ్ చేసుకుంటూ నెక్స్ట్ లెటర్స్ అనేవి కనుక్కుంటున్నాం. ఇప్పుడు థర్డ్ ఆప్షన్ చెక్ చేద్దాం. BDIL. వీటి వాల్యూస్ రాసుకుందాం. 2, 4, 9, 12. 2కి +2 యాడ్ చేస్తే 4 వస్తుంది. 4కి +5 యాడ్ చేస్తే 9 వస్తుంది. 9కి +3 యాడ్ చేస్తే 12 వస్తుంది. సో 3 ఆప్షన్ సేమ్ లాజిక్ని ఫాలో అవుతున్నాయి. ఇప్పుడు లాస్ట్లో ఫోర్త్ ఆప్షన్ కూడా చెక్ చేసుకుందాం. JLPT 10, 12, 16, 20. 10కి +2 యాడ్ చేస్తే 12 వస్తుంది. 12కి +4 యాడ్ చేస్తే 16 వస్తుంది కదా. కానీ ఇక్కడ 2 తర్వాత 5ని యాడ్ చేస్తున్నాం, దీనికి మాత్రం 4ని యాడ్ చేస్తున్నాం. అప్పుడు డిఫరెంట్గా ఉండేది ఏంటి? ఫోర్త్ ఆప్షనే కదా. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద ఆడ్ నెంబర్ పెయిర్. ఇప్పుడు ఆప్షన్స్లో చెక్ చేసుకుందాం ఏం డిఫరెంట్గా ఉందో. 21, 431 ఇచ్చారు. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి? 21, 431 ఇచ్చారు. 21 స్క్వేర్ ఎంత? 441. దీనికి 10 మైనస్ చేస్తే 431 వస్తుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ చెక్ చేసుకుందాం. 15, 225 ఇచ్చారు. 15 స్క్వేర్ ఎంత? 225 కదా. థర్డ్ ఆప్షన్ చూద్దాం. 13 స్క్వేర్ ఎంత? 169. 12 స్క్వేర్ ఎంత? 144. సో ఫస్ట్ నెంబర్ యొక్క స్క్వేరే సెకండ్ నెంబర్స్లో ఉన్నాయి 3 ఆప్షన్స్లో. కానీ ఫస్ట్ ఆప్షన్లో మాత్రం స్క్వేర్ లేదు కదా, దానికి -10 అప్లై చేసిన తర్వాత వచ్చిన వాల్యూ ఉంది. డిఫరెంట్గా ఏది ఉంది? ఫస్ట్ ఆప్షనే కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 448, 6, 180, 8, 448, 9, 639 అనే ఆప్షన్స్ ఇచ్చారు. ఏ లాజిక్తో రిలేట్ అన్నాయో ఈ 4 ఆప్షన్స్లో ఏది డిఫరెంట్గా ఉందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. 448. ఇక్కడ చూసినట్లయితే 4 క్యూబ్ ఎంత? 64 కదా. 4 స్క్వేర్ ఎంత? 16. 64 మైనస్ 16 చేస్తే 48, అంటే సెకండ్ నెంబర్ వస్తుంది కదా. ఇప్పుడు సెకండ్ ఆప్షన్కి వెరిఫై చేద్దాం సేమ్ లాజిక్ అప్లై అవుతుందో లేదో. 6, 180. 6 క్యూబ్ ఎంత? 216. 6 స్క్వేర్ ఎంత? 36ని మైనస్ చేస్తే 180, అంటే సెకండ్ నెంబర్ వచ్చింది కదా. ఇప్పుడు థర్డ్ ఆప్షన్ కూడా వెరిఫై చేద్దాం. 8 క్యూబ్ ఎంత? 512. 8 స్క్వేర్ ఎంత? 64. రెండింటిని మైనస్ చేస్తే 448, అంటే సెకండ్ నెంబర్ వస్తుంది కదా. సో ఈ 3 ఆప్షన్స్ అనేవి సేమ్ లాజిక్తో రిలేట్ అయినాయి. ఇక ఖచ్చితంగా ఇదే డిఫరెంట్గా ఉంటుంది, అయినా ఒకసారి చెక్ చేసి చూద్దాం. 9, 639 ఇచ్చారు. 9 క్యూబ్ ఎంత? 729. 9 స్క్వేర్ ఎంత? 81. ఈ రెండింటిని మైనస్ చేస్తే
648 వస్తుంది, కానీ ఇక్కడ ఏముంది 639 ఉంది. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 13 28.5 అనేది ఫస్ట్ ఆప్షన్, 15 32.5 అనేది సెకండ్ ఆప్షన్, 19 38.5 అనేది థర్డ్, 17 35 ఆప్షన్ కదా. ఈ 4 ఏ లాజిక్తో రిలేట్ అయినాయో వీటి మధ్య ఏది డిఫరెంట్గా ఉందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. 13 28.5 ఇచ్చారు. 13 2s ఎంత 26 అనేది 28.5కి దగ్గరగా ఉంది, కానీ 0.5 ఉంది కాబట్టి 13కి 2.5తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది 32.5 అనేది వస్తుంది కదా. దీనికి ఎంత మైనస్ చేస్తే 28.5 వస్తుంది, -4 చేస్తే 28.5 వస్తుంది కదా. ఇప్పుడు దీనికి చూద్దాం. 15 32.5 ఇచ్చారు. 15 2s 30 అనేది 32.5కి దగ్గరగా ఉంది కాబట్టి 15 × 2.5 చేద్దాం. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది 37.5 వస్తుంది. దీనికి ఎంత మైనస్ చేస్తే 32.5 వస్తుంది, 5ని మైనస్ చేయాలి కదా. 5ని మైనస్ చేస్తే 32.5 అనే సెకండ్ నెంబర్ వస్తుంది. ఇక్కడేమో 4ని మైనస్ చేస్తున్నాం, ఇక్కడేమో 5ని మైనస్ చేస్తున్నాం. ఈ రెండింటికి కూడా కనుక్కున్న తర్వాత లాజిక్ ఏదో చూద్దాం. 19 38.5, 19ని కూడా 2.5తో మల్టిప్లై చేద్దాం. 19 × 2.5 అంటే 47.5 వస్తుంది. ఈ 47.5లో నుంచి ఎంత మైనస్ చేస్తే 38.5 వస్తుంది, 9ని మైనస్ చేయాలి కదా. సో 9ని మైనస్ చేస్తే సెకండ్ నెంబర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఫోర్త్ ఆప్షన్ కూడా తీసుకుందాం. 17 35.5, 17ని కూడా 2.5తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు వాల్యూ ఎంత వస్తుంది 42.5 వస్తుంది. దీనికి 7ని మైనస్ చేస్తే 35.5 అంటే సెకండ్ నెంబర్ వస్తుంది కదా. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేశారనుకోండి, సెకండ్ ఆప్షన్ తీసుకున్నట్లయితే ఎంత మైనస్ చేస్తున్నాం 5. ఫస్ట్ నెంబర్లో ఉండే లాస్ట్ డిజిట్ ఏంటి 5 కదా. థర్డ్ ఆప్షన్ తీసుకున్నట్లయితే ఎంత మైనస్ చేస్తున్నాం 9. థర్డ్ ఆప్షన్లో ఫస్ట్ నెంబర్కి ఉండే లాస్ట్ డిజిట్ ఏంటి 9 కదా. ఫోర్త్ ఆప్షన్ తీసుకున్నట్లయితే 7ని మైనస్ చేస్తున్నాం. ఫోర్త్ ఆప్షన్లో ఫస్ట్ నెంబర్కి ఉండే లాస్ట్ డిజిట్ ఏంటి 7. సో మనం 2.5ని ఫస్ట్ నెంబర్తో మల్టిప్లై చేసిన తర్వాత ఆ ఫస్ట్ నెంబర్ యొక్క లాస్ట్ డిజిట్ని సబ్ట్రాక్ట్ చేస్తే సెకండ్ నెంబర్ అనేది వస్తుంది. కానీ ఫస్ట్ ఆప్షన్లో మాత్రం 4ని మైనస్ చేస్తున్నాం. ఫస్ట్ నెంబర్లో ఉండే లాస్ట్ డిజిట్ 4 కాదు 3 కాబట్టి డిఫరెంట్గా ఏది ఫాలో అవుతుంది, ఫస్ట్ ఆప్షన్ ఫాలో అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ 4 ఆప్షన్స్లో కూడా ఏది డిఫరెంట్గా ఫాలో అవుతుందో చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు 7 392 ఇచ్చారు. 392 అనేది 7³ దగ్గరగా ఉంది కదా. 7³ వాల్యూ ఎంత 343. 343కి ఎంత యాడ్ చేస్తే 392 వస్తుంది, 49ని యాడ్ చేస్తే 392 వస్తుంది కదా. సో ఇదేమో 7³ ఇదేమో 7². 7³ + 7² చేస్తే సెకండ్ నెంబర్ అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని కూడా చెక్ చేద్దాం. 9³ ఎంత 729, 9² ఎంత 81, 810 వస్తుంది. సెకండ్ నెంబర్ ఏంటి 810 కదా. సో ఫస్ట్ నెంబర్కి ఫస్ట్ క్యూబ్ చేయాలి, తర్వాత స్క్వేర్ని తీసుకొని యాడ్ చేస్తే సెకండ్ నెంబర్ అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని కూడా చెక్ చేద్దాం. 15³ ఎంత 3375, 15² అంటే 225 కదా. ఈ రెండింటిని యాడ్ చేస్తే 3600 వస్తుంది, కానీ ఇక్కడ ఏముంది 3150నే ఉంది. సో ఈ ఆప్షన్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఇది కూడా చెక్ చేద్దాం. 12³ వాల్యూ ఎంత 1728, 12² అంటే 144. వీటిని యాడ్ చేస్తే 1872. సెకండ్ నెంబర్ ఏంటి 1872నే కదా. సో డిఫరెంట్గా రిలేట్ అయ్యింది ఏంటి థర్డ్ ఆప్షనే కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ఆప్షన్స్లో కూడా ఏది డిఫరెంట్గా రిలేట్ అయిందో చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. 14 ఇచ్చారు. 3ని క్యూబ్ చేద్దాం. 3³ ఎంత 27. 27కి +1 యాడ్ చేస్తే 28 వస్తుంది, కానీ ఇక్కడేమో 14 ఉంది. దీన్ని హాఫ్ చేద్దాం 14. సో ఈ లాజిక్తో ఈ 2 నెంబర్స్ అనేవి రిలేట్ అయినాయి. సెకండ్ ఆప్షన్ చెక్ చేద్దాం. 563. 5³ ఎంత 125. 125కి +1 యాడ్ చేస్తే 126 వస్తుంది. దీనికి హాఫ్ చేస్తే 63. సో సెకండ్ నెంబర్ వచ్చింది కదా. థర్డ్ ఆప్షన్ చెక్ చేసుకుందాం. 7 172 ఇచ్చారు. 7³ ఎంత 343.
దీనికి +1 యాడ్ చేస్తే 344 వస్తుంది. హాఫ్ చేసామనుకోండి 172. సెకండ్ నెంబర్ వస్తుంది కదా, ఇంకా ఖచ్చితంగా ఫోర్త్ ఆప్షనే కరెక్ట్ అయి ఉంటుంది. ఎందుకు ఈ 3 ఆప్షన్స్ అనేవి సేమ్ లాజిక్ని ఫాలో అవుతున్నాయి. ఫస్ట్ నెంబర్ని క్యూబ్ చేస్తున్నాం, +1 చేసి హాఫ్ చేస్తే సెకండ్ నెంబర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఫోర్త్ ఆప్షన్ తీసుకుందాం. 9 355. 9 క్యూబ్ ఎంత? 729. దీనికి +1 యాడ్ చేస్తే 730 వస్తుంది. 730ని 2తో డివైడ్ చేసామనుకోండి 365 వస్తుంది. కానీ ఇక్కడ ఏముంది? 355 ఉంది. సో డిఫరెంట్గా ఏది రిలేట్ అయింది? ఫోర్త్ ఆప్షనే కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వీటి మధ్య లాజిక్ ఏది డిఫరెంట్గా ఉందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. 29 225. ఫస్ట్ నెంబర్ తీసుకుంటే 29. 29కి +1 యాడ్ చేస్తే 30 వస్తుంది కదా. 30ని హాఫ్ చేసామనుకోండి 15 వస్తుంది. ఈ సెకండ్ నెంబర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కదా, దేని స్క్వేర్? 15 స్క్వేర్. ఇక్కడ వచ్చిన వాల్యూకి స్క్వేర్ని అప్లై చేస్తే సెకండ్ నెంబర్ అనేది వస్తుంది కదా. సో మనం ఫస్ట్ నెంబర్ని తీసుకుంటున్నాం, దానికి 1 యాడ్ చేసి హాఫ్ చేస్తే వచ్చిన వాల్యూకి స్క్వేర్ చేసామనుకోండి సెకండ్ నెంబర్ అనేది వస్తుంది. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ తీసుకొని చెక్ చేద్దాం. 1781 ఇచ్చారు. 17కి ఫస్ట్ మనం 1ని యాడ్ చేయాలి, అప్పుడు 18 వస్తుంది. దీనికి హాఫ్ చేసామనుకోండి 9 వస్తుంది. 9కి స్క్వేర్ అప్లై చేస్తే 81. సో సెకండ్ నెంబర్ అనేది వస్తుంది. థర్డ్ ఆప్షన్ తీసుకుందాం. 45 576 ఇచ్చారు. 45కి ఫస్ట్ మనం 1ని యాడ్ చేయాలి, అంటే 46. దీనిలో హాఫ్ చేసామనుకోండి 23 వస్తుంది. 23 స్క్వేర్ అనేది 576. 576 అనేది 24 స్క్వేర్ కదా. సో లాజిక్ అనేది మారిపోయింది. సో ఇది కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. ఇది కూడా చెక్ చేద్దాం. 31 256 ఇచ్చారు. 31కి ఫస్ట్ +1 యాడ్ చేయాలి, అంటే 32. దీన్ని 2తో డివైడ్ చేసామనుకోండి 16 వస్తుంది. 16 స్క్వేర్ ఎంత? 256 కదా. సో ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ అనేది సేమ్ లాజిక్ని ఫాలో అవుతున్నాయి. థర్డ్ ఆప్షన్ మాత్రం డిఫరెంట్గా ఫాలో అవుతుంది కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో వీటి మధ్య కూడా ఏం లాజిక్ ఫాలో అవుతున్నాయో, ఏది డిఫరెంట్గా ఉందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. 14 512 ఇచ్చారు. ఈ 512 అనేది 8 క్యూబ్ కదా. సో ఆ 8 ఎలా వస్తుందో చెక్ చేద్దాం. 14కి 2తో డివైడ్ చేస్తే 7 వస్తుంది. 7కి +1 యాడ్ చేస్తే 8. ఈ 8కి క్యూబ్ చేస్తే సెకండ్ నెంబర్ వస్తుంది కదా. సేమ్ లాజిక్ని సెకండ్ ఆప్షన్లో చూద్దాం. 22 1728 ఇచ్చారు. 22ని ఫస్ట్ మనం 2తో డివైడ్ చేద్దాం, అంటే 11 వస్తుంది. 11కి +1 యాడ్ చేస్తే 12. 12 క్యూబ్ చేస్తే కన్నా 1728 కదా 12 క్యూబ్ వాల్యూ. సెకండ్ నెంబర్ ఏంటి? 1728 కదా. సో ఈ లాజిక్తో 2 ఆప్షన్ సాటిస్ఫై అవుతున్నాయి. ఇప్పుడు థర్డ్ ఆప్షన్ కూడా చెక్ చేద్దాం. 46 12167 ఇచ్చారు. 46ని ఫస్ట్ మనం 2తో డివైడ్ చేయాలి, అంటే 23. 23కి +1 యాడ్ చేస్తే 24 వస్తుంది. కానీ ఈ 12167 అనేది 23 క్యూబ్. ఇక్కడేమో 24 క్యూబ్ తీసుకుంటున్నాం. సాటిస్ఫై అవుతుందా? డిఫరెంట్ లాజిక్ ఫాలో అవుతుంది కదా. ఇక్కడి వరకు ఆగిపోయి క్యూబ్ వాల్యూ తీసుకుంటే సెకండ్ నెంబర్ అనేది వస్తుంది. కానీ మనం లాస్ట్ వరకు తీసుకోవాలి కదా, 24 క్యూబ్ని తీసుకోవాలి. సో థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అయి ఉంటుంది. ఫోర్త్ ఆప్షన్ కూడా చెక్ చేద్దాం. 38 8000 ఇచ్చారు. ఫస్ట్ 38ని 2తో డివైడ్ చేయాలి, అంటే 19. 19కి +1 చేస్తే 20. 20కి క్యూబ్ చేసినామనుకోండి 8000, అంటే సెకండ్ నెంబర్ వస్తుంది కదా. సో ఈ 3 ఆప్షన్స్ అనేవి సేమ్ లాజిక్ని ఫాలో అవుతున్నాయి. థర్డ్ ఆప్షన్ మాత్రం ఫస్ట్ నెంబర్కి 2తో డివైడ్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూకి క్యూబ్ తీసుకొని సెకండ్ నెంబర్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది డిఫరెంట్ లాజిక్తో రిలేట్ అవుతుంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ లెటర్ క్లస్టర్స్ ఇస్తున్నారు. వీటి మధ్య లాజిక్ ఏది డిఫరెంట్గా రిలేట్ అయిందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే SPK ఇచ్చారు. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే PK అనేటి ఆపోజిట్ లెటర్స్ కదా. సో ఇక్కడ కూడా చూడండి, GT అనేటి ఆపోజిట్ లెటర్స్, MN కూడా ఆపోజిట్ లెటర్సే. కానీ ఫోర్త్ ఆప్షన్లో చూస్తే TQ అనేటి ఆపోజిట్ లెటర్సా? కాదు. సో డైరెక్ట్గా ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ అని చెప్పచ్చు. ఎందుకు? ఇవన్నీ లాస్ట్ 2 లెటర్స్ అనేవి ఆపోజిట్ లాజిక్తో రిలేట్ అయినాయి. ఫోర్త్ ఆప్షన్లో మాత్రం లాస్ట్ 2 లెటర్స్ ఆపోజిట్ లాజిక్తో రిలేట్ అయ్యి లేవు. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ కూడా 4 లెటర్ క్లస్టర్స్ ఇస్తున్నారు. ఇవి ఏ లాజిక్తో రిలేట్ అయినాయి, ఏ డిఫరెంట్గా రిలేట్ అయిందో చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. LR PV ఇచ్చారు. వీటి వాల్యూస్ రాసుకుందాం. చూడండి,
12కి ఎంత యాడ్ చేస్తే 18 వస్తుంది? 6ని యాడ్ చేయాలి కదా. 18కి మళ్ళీ -2 అప్లై చేస్తే 16 వస్తుంది. 16 నుండి 22గా మారింది. 16కి ఎంత యాడ్ చేయాలి? 6ని యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఆప్షన్ తీసుకుందాం. సేమ్ లాజిక్ ఫాలో అవుతుందో లేదో చెక్ చేసుకుందాం. SYGM ఇచ్చారు. ఫస్ట్ వాల్యూస్ రాసుకుందాం. 19కి ఎంత యాడ్ చేసి 25 వస్తుంది? 6ని యాడ్ చేయాలి. 25 అనేది 7గా మారింది. సో ఇక్కడేమో -2ని అప్లై చేస్తున్నాం. ఇక్కడ -2 అప్లై చేసి 25 అనేది 7గా మారదు. సో ఇంకొక లాజిక్ చూద్దాం. 12 + 22 అంటే ఫస్ట్ లెటర్ని లాస్ట్ లెటర్కి ఉండే వాల్యూస్కి యాడ్ చేద్దాం. 12 + 22 అంటే 34 వస్తుంది. 18 + 16 చేద్దాం. 18కి 16ని యాడ్ చేస్తే 34. సో ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూని యాడ్ చేస్తే 34 వస్తుంది. సో ఈ 2ని యాడ్ చేసినా కూడా 34 వస్తుంది. ఇలా చెక్ చేద్దాం. ఇక్కడ కూడా 19 + 13 ఎంత? 32 వస్తుంది. 25 + 7 అన్నా కూడా 32నే. సో లాస్ట్ నెంబర్ ఫస్ట్ నెంబర్ని యాడ్ చేసినప్పుడు రిమైనింగ్ 2 వాల్యూస్ని యాడ్ చేసినప్పుడు సేమ్ వాల్యూస్ వస్తున్నాయి కదా. ఈ లాజిక్ని బేస్ చేసుకొని చూద్దాం. థర్డ్ ఆప్షన్ తీసుకుందాం. DBJH ఇచ్చారు. 4 2 10 8. 4 + 8 ఎంత? 12. 2 + 10 ఎంత? 12. సో రెండు సేమ్ వాల్యూస్ వచ్చాయి కదా. ఫోర్త్ ఆప్షన్ తీసుకుందాం. CNDV ఇచ్చారు. 3 14 4 22 ఇచ్చారు. 3 + 22 ఎంత? 25. 14 + 4 అంటే 18. ఇక్కడ యాడ్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూస్ అనేవి సేమ్గా ఉన్నాయా? సేమ్ లేవు కదా. ఈ 3 ఆప్షన్స్లో యాడ్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూస్ అనేవి సేమ్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఆప్షన్లో ఏమో 34 34 వచ్చాయి. సెకండ్ ఆప్షన్లో 32 32 వచ్చాయి. థర్డ్ ఆప్షన్లో 12 12 వచ్చాయి. ఫోర్త్ ఆప్షన్లో మాత్రం ఒకటేమో 18 ఒకటేమో 25 వచ్చింది. సో డిఫరెంట్గా ఏది రిలేట్ అయింది? ఫోర్త్ ఆప్షనే కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద నెంబర్ ట్రయాంగిల్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్. ఇక్కడ 3 నెంబర్స్ ఇస్తున్నారు చూడండి. ఆ 3 నెంబర్స్ అనేవి ఒక లాజిక్తో రిలేట్ అయి ఉంటాయి. సేమ్ అదే లాజిక్తో ఏ ఆప్షన్ రిలేట్ అవ్వట్లేదు అంటే ఏది డిఫరెంట్గా ఉందో మనం చెక్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. 38 9 24 33 ఇచ్చారు. సో ఇక్కడ 3 × 8 అంటే డిజిట్స్కి మల్టిప్లికేషన్ చేద్దాం. 3 8s ఎంత? 24. 3 3s ఎంత? 9. 9 అనేది ఫస్ట్ రాసుకుందాం. తర్వాత ఈ 24 అనేది తర్వాత రాద్దాం. అప్పుడు ఏమొస్తుంది? సెకండ్ నెంబర్ వచ్చింది చూడండి. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ తీసుకుందాం. 55 5 4 2 5 96 అనేది సెకండ్ ఆప్షన్ కదా. 5 5s ఎంత? 25. 9 6 ఎంత? 54. ఫస్ట్ లాస్ట్ నెంబర్ని మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన వాల్యూని రాసుకోవాలి 54. తర్వాత ఇక్కడ వాల్యూ రాసుకుందాం 54 25. సెకండ్ నెంబర్ ఏంటి? 54 25 కదా. సో థర్డ్ ఆప్షన్ కూడా చెక్ చేద్దాం. 43 126 32. 4 3s ఎంత? 12. 3 2 6. మనం ఈ రెండింటిని ఎలా లాజిక్ ఫాలో అయ్యాం? ఫస్ట్ ఏమో లాస్ట్ నెంబర్ డిజిట్స్ని మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన వాల్యూని ఫస్ట్లో రాసుకున్నాం. తర్వాత ఫస్ట్లో వచ్చిన వాల్యూని రాసుకున్నాం. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే 126 ఉంది. అంటే ఫస్ట్ వాల్యూని ఫస్ట్లోనే రాసుకోవాలి, లాస్ట్లో వాల్యూని లాస్ట్లోనే రాసుకుంటున్నారు. సో ఇది కొంచెం డిఫరెంట్గా రిలేట్ అయ్యింది కదా. ఫోర్త్ ఆప్షన్ని కూడా చెక్ చేద్దాం. 23 4 26 67 ఇచ్చారు. 2 3s ఎంత? 6. 7 6 ఎంత? 42. లాస్ట్ నెంబర్ని ఫస్ట్లో రాసుకుందాం, ఫస్ట్ నెంబర్ని లాస్ట్లో రాద్దాం. 426. సెకండ్ నెంబర్ కూడా 426 కదా. సో ఈ 3 అనేటి ఒక లాజిక్తో రిలేట్ అయినాయి. థర్డ్ ఆప్షన్ మాత్రం వేరే లాజిక్తో రిలేట్ అయింది కదా. సో డిఫరెంట్గా ఉందని ఏం చెప్పచ్చు? థర్డ్ ఆప్షన్ని చెప్పచ్చు. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 4 ఆప్షన్స్ ఇస్తున్నారు. ఇందులో 3 మాత్రం సేమ్ లాజిక్తో రిలేట్ అయి ఉంటుంది, ఒకటి డిఫరెంట్గా ఉంటుంది కదా. ఆ డిఫరెంట్గా ఉండేదేదో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. 271 15 ఇచ్చారు. 15కి 18తో మల్టిప్లై చేస్తే 271కి దగ్గరగా ఉండే వాల్యూ వస్తుంది కదా. 18 × 15 అంటే 270 వస్తుంది. దీనికి +1 యాడ్ చేస్తే 271 వస్తుంది కదా. ఇప్పుడు ఈ 18ని మనం ఎలా రాసుకోవచ్చు? 15 + 3గా రాసుకోవచ్చు. అంటే ఫస్ట్ సెకండ్ నెంబర్ని తీసుకుంటున్నాం, సెకండ్ నెంబర్కి 3ని యాడ్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూని 15కి మల్టిప్లై చేస్తున్నాం. అంటే 15 × 18 అప్పుడు 270 వస్తుంది. దీనికి 1ని యాడ్ చేస్తే మన ఫస్ట్ నెంబర్ అనేది వస్తుంది. సో ఈ లాజిక్ అనేది సెకండ్ ఆప్షన్ కూడా సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. 398 18 ఇచ్చారు.
ఫస్ట్ సెకండ్ నెంబర్ని అలానే తీసుకొని 18కి +3 యాడ్ చేయాలి కదా, అంటే 18 × 18 + 3 అంటే 21. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేసామనుకోండి, ఆన్సర్ ఎంత వస్తుంది? 378 వస్తుంది. కానీ ఇక్కడేమో 398 ఉంది, దీనికి +20 చేయాలి, అప్పుడు 398 వస్తుంది కదా. సరే, థర్డ్ ఆప్షన్ని కూడా తీసుకొని చూద్దాం. 181 12 అనేది థర్డ్ ఆప్షన్. ఫస్ట్ సెకండ్ నెంబర్ని తీసుకుందాం, ఇంటూ సెకండ్ నెంబర్కి 3ని యాడ్ చేయాలి కదా, అంటే 12 × 15. వాల్యూ ఏమొస్తుంది? 180 వస్తుంది. దీనికి +1 యాడ్ చేస్తే 181, అంటే ఫస్ట్ నెంబర్ వస్తుంది కదా. సో ఫోర్త్ ఆప్షన్ని కూడా తీసుకుందాం. 305 16 అనేది ఫోర్త్ ఆప్షన్. ఫస్ట్ సెకండ్ నెంబర్ని అలానే తీసుకొని సెకండ్ నెంబర్కి 3ని యాడ్ చేయాలి కదా, అప్పుడు 16 + 3 అంటే 19. 16 × 19 అంటే 304 వస్తుంది. దీనికి +1 యాడ్ చేస్తే 305 ఫస్ట్ నెంబర్ వస్తుంది కదా. ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ అనేది సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి. ఫస్ట్ సెకండ్ నెంబర్ని తీసుకున్న తర్వాత +3 యాడ్ చేసి సెకండ్ నెంబర్కి మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన వాల్యూకి 1 యాడ్ చేస్తే ఫస్ట్ నెంబర్ అనేది వస్తుంది ఈ 3 ఆప్షన్స్లో. కానీ సెకండ్ ఆప్షన్లో మాత్రం ఇక్కడి వరకు అంటే +3 యాడ్ చేసిన తర్వాత మల్టిప్లై చేస్తాం కదా, ఆ వచ్చిన వాల్యూకి 20ని యాడ్ చేస్తున్నాం. ఇక్కడ అంతా 1ని యాడ్ చేస్తున్నాం చూడండి, ఇక్కడేమో 20ని యాడ్ చేస్తున్నాం. సో డిఫరెంట్గా రిలేట్ అయింది ఏది? సెకండ్ ఆప్షనే కదా. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ లెటర్ క్లస్టర్స్ ఇస్తున్నారు, వీటి మధ్య లాజిక్ ఏదో డిఫరెంట్గా ఉండేదేదో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం, PTZW ఇచ్చారు. వీటి వాల్యూస్ రాసుకుందాం చూడండి. సో 16 అనేది 20 అయింది, ఇక్కడ ఎంత యాడ్ చేయాలి? 4ని యాడ్ చేయాలి. 20 నుండి 26కి వచ్చింది, ఇక్కడేమో 6ని యాడ్ చేయాలి. 26 అనేది 23 అయింది కదా, డిక్రీజ్ అయింది, అంటే -3 చేస్తున్నాం. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ తీసుకుందాం, MQWT. వీటి వాల్యూస్ కూడా రాసుకుందాం చూడండి. 13కి ఎంత యాడ్ చేస్తే 17 వస్తుంది? 4ని యాడ్ చేస్తే 17 వస్తుంది. 17కి ఎంత యాడ్ చేస్తే 23 వస్తుంది? 6ని యాడ్ చేయాలి. 23కి -3 చేస్తే 20 వస్తుంది. ఇక్కడ వరకు రెండు ఆప్షన్ సేమ్ లాజిక్ని ఫాలో అవుతున్నాయి. థర్డ్ ఆప్షన్ని కూడా చూస్తాం, FJPM. 6 10 16 13. 6కి ఎంత యాడ్ చేస్తే 10 వస్తుంది? 4ని యాడ్ చేయాలి. 10కి 6ని యాడ్ చేయాలి. 16కి -3 చేస్తే 13 అనేది వస్తుంది. సో ఈ 3 ఆప్షన్స్ అనేవి సేమ్ లాజిక్ని ఫాలో అవుతున్నాయి కదా. 4 6 -3 చేస్తే ఈ లెటర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఇప్పుడు ఫోర్త్ ఆప్షన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, ఎందుకు? ఈ 3 అనేవి సేమ్ లాజిక్ని ఫాలో అవుతున్నాయి కాబట్టి ఇంకేదో ఒకటి డిఫరెంట్గా ఉండాలి కదా, ఇంకా ఫోర్త్ ఆప్షనే ఉంటుంది. కానీ ఒకసారి చెక్ చేద్దాం. TXDB 20 24 4 2. 20 అనేది 4 అయింది, అంటే ఇక్కడ +4 చేస్తున్నాం. 24 అనేది 4 అయింది కదా, ఇక్కడ మైనస్ చేయాలన్నా కూడా 20ని మైనస్ చేయాలి. ఈ 3 ఆప్షన్స్ అనేవి సెకండ్లో +6ని యాడ్ చేస్తున్నాం కదా, సేమ్ ఇక్కడ కూడా అదే అప్లై చేసి చూద్దాం. 24కి 6ని యాడ్ చేస్తే 30 వస్తుంది. 30 అనే దానికి ఆల్ఫాబెట్ లేదు కాబట్టి 30కి 26ని మైనస్ చేద్దాం, అప్పుడు 4 వస్తుంది. సో ఇక్కడ కూడా +6ని యాడ్ చేస్తే D అనే వాల్యూ వస్తుంది. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇక్కడ 4కి -2 చేస్తే B అనే వాల్యూ వస్తుంది. ఇక్కడేమో ఫస్ట్ +4 చేస్తున్నాం, తర్వాత +6, తర్వాత లాస్ట్లో -3 అప్లై చేస్తున్నాం. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్లో +4 +6 చేస్తున్నాం, లాస్ట్లో మాత్రం -2. ఈ 3 ఆప్షన్స్కి -3 చేస్తున్నాం, ఫోర్త్ ఆప్షన్కి ఏమో -2. సో డిఫరెంట్ లాజిక్తో రిలేట్ అయింది కదా, కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ నెంబర్స్ అనేవి ఇస్తున్నారు, వీటి మధ్య లాజిక్ ఏదో చూద్దాం. 32కి 45కి డిఫరెన్స్ ఎంత? 13 కదా. 16 - 13 అంటే 3. 30 - 16 అంటే 14 వస్తుంది డిఫరెన్స్. 15 - 12 అంటే 3. సో ఇక్కడ డిఫరెన్స్ అనేది డిఫరెంట్ నెంబర్స్లో వస్తున్నాయి. కానీ ఇంకొకసారి బాగా అబ్జర్వ్ చేసామనుకోండి, 13 3 3 అనేవి ఆడ్ నెంబర్స్, 14 మాత్రం ఈవెన్ నెంబర్ కదా. సో డిఫరెంట్గా ఏది ఉంది? థర్డ్ ఆప్షన్, కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ 3 నెంబర్స్ అనేవి ఇస్తున్నారు. ఈ 3 నెంబర్స్ ఏ లాజిక్ రిలేట్ అయినాయో ఈ 4 ఆప్షన్స్లో ఏది డిఫరెంట్గా ఉందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం, 11 121 1341. సెకండ్ నెంబర్ చూసినాం అనుకోండి, 121 అనేది 11 స్క్వేర్ కదా, అంటే ఫస్ట్ నెంబర్ యొక్క స్క్వేర్. 1341 అనేది 11 క్యూబ్కి దగ్గరగా ఉంది కదా. 11 క్యూబ్ వాల్యూ ఎంత?
1331 1331కి 10ని యాడ్ చేస్తే 1341 అని థర్డ్ నెంబర్ అనేది వస్తుంది. ఇప్పుడు సెకండ్ ఆప్షన్కి చూద్దాం. 17 289 4913 అనేది ఇచ్చారు. సెకండ్ నెంబర్ చూసినట్లయితే 289 అనేది 17 స్క్వేర్ కదా, అంటే ఫస్ట్ నెంబర్ యొక్క స్క్వేర్. 4913 అనేది 17 క్యూబ్, అంటే ఫస్ట్ నెంబర్ని తీసుకుంటున్నాం, స్క్వేర్ అప్లై చేస్తే సెకండ్ నెంబర్ వస్తుంది, క్యూబ్ అప్లై చేస్తే థర్డ్ నెంబర్ వస్తుంది. ఈ టూ ఆప్షన్స్ అనేవి డిఫరెంట్ లాజిక్స్లో రిలేట్ అయినాయి కాబట్టి థర్డ్ ఆప్షన్ని కూడా చూద్దాం. 13 169 అనేది 13 స్క్వేర్, 2197 అనేది 13 క్యూబ్. సో ఫస్ట్ నెంబర్ని స్క్వేర్ చేస్తే సెకండ్ నెంబర్ వస్తుంది, క్యూబ్ చేస్తే థర్డ్ నెంబర్ వస్తుంది. సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ సేమ్ లాజిక్తో రిలేట్ అయింది. ఇప్పుడు ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. 12 144 1728 అని ఇచ్చారు. 144 అనేది 12 స్క్వేర్ కదా, 1728 అనేది 12 క్యూబ్, అంటే ఫస్ట్ నెంబర్ యొక్క స్క్వేర్ చేస్తే సెకండ్ నెంబర్ వస్తుంది, క్యూబ్ చేస్తే థర్డ్ నెంబర్ వస్తుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ అనేది సేమ్ లాజిక్తో రిలేట్ అయినాయి. డిఫరెంట్ లాజిక్తో రిలేట్ అయింది ఏంటి? ఫస్ట్ ఆప్షనే కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద ఆడ్ వర్డ్ మానిటర్, హెడ్ ఫోన్, మౌస్, కీబోర్డ్, విండోస్, ప్రింటర్, స్కానర్, స్పీకర్ అనే వర్డ్స్ ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్స్లో చూడండి. మౌస్, ప్రింటర్, మానిటర్, విండోస్. మౌస్, ప్రింటర్, మానిటర్ అనేటి హార్డ్వేర్, విండోస్ అనేటి ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్ కదా. సో డిఫరెంట్గా ఏది ఉంది? ఫోర్త్ ఆప్షన్. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. 19 475 ఇచ్చారు, 17 323 ఇచ్చారు, 11 143 ఇచ్చారు, 23 667 ఇచ్చారు. ఈ 4 ఆప్షన్స్లో ఏ లాజిక్తో రిలేట్ అయింది, డిఫరెంట్గా ఏది ఉందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. 19 475 ఇచ్చారు. 475కి ఫ్యాక్టర్స్ ఏం రాయొచ్చు? 19 5 ఇంకా 5 రాసుకుంటే ఇవి ఫ్యాక్టర్స్ కదా 475కి. ఈ 3 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 475 వస్తుంది. అప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు? 19 × 25గా రాసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ తీసుకుందాం. 17 323 ఇచ్చారు. దీని ఫ్యాక్టర్స్ ఏంటి? 17 19 కదా, 17 × 19 చేస్తే 323 వస్తుంది. థర్డ్ ఆప్షన్ తీసుకుందాం. 11 143 ఇచ్చారు. 143కి ఫ్యాక్టర్స్ ఏంటి? 11 13 కదా. ఫోర్త్ ఆప్షన్ తీసుకుందాం. 23 667 ఇచ్చారు. 667కి ఫ్యాక్టర్స్ ఏంటి? 23 29. 23 × 29 చేస్తే 667 అనేది వస్తుంది. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే 19 25తో మల్టిప్లై చేస్తున్నారు. సెకండ్ ఆప్షన్లో 17ని 19తో మల్టిప్లై చేస్తున్నారు. 19 అనేది ప్రైమ్ నెంబర్ కదా. థర్డ్ ఆప్షన్ చూడండి, 13 అనేది ప్రైమ్ నెంబర్. ఫోర్త్ ఆప్షన్లో కూడా 29 అనేది ప్రైమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తున్నారు ఫస్ట్ నెంబర్స్కి. కానీ ఫస్ట్ ఆప్షన్లో మాత్రం 19కి 25తో మల్టిప్లై చేస్తున్నారు. 25 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కదా. సో మిగతా అన్నిటికీ ప్రైమ్ నెంబర్స్తో మల్టిప్లై చేస్తున్నారు. అప్పుడు డిఫరెంట్గా ఉండేది ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఆప్షన్స్ చూడండి. 761 617 176 అనేది ఫస్ట్ ఆప్షన్. 416 641 461 అనేది సెకండ్. 236 325 263 189 198 819 అనే 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 4 ఆప్షన్స్ అనేవి ఏ లాజిక్తో రిలేట్ అయినాయి, డిఫరెంట్గా ఏది ఉందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే 761 617 176 ఇచ్చారు. ఇక్కడ సేమ్ నెంబర్సే ఇంటర్చేంజ్ అవుతూ 3 నెంబర్స్ ఫామ్ అయినాయి కదా. సో ఇక్కడ కూడా సెకండ్ ఆప్షన్ చూడండి. 416 641 461 సేమ్ నెంబర్సే ఇంటర్చేంజ్ అయ్యి నెంబర్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఫోర్త్ ఆప్షన్ చూడండి. 189 198 819 ఇచ్చారు. ఇక్కడ కూడా సేమ్ నెంబర్స్ అనేవి ఇంటర్చేంజ్ అవుతూ నెంబర్స్ అనేవి ఫామ్ అయినాయి. కానీ థర్డ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే 236 325 263 ఫస్ట్ నెంబర్ థర్డ్ నెంబర్ అనేవి సేమ్ నెంబర్స్ ఇంటర్చేంజ్ అవుతున్నాయి. కానీ సెకండ్ నెంబర్లో 5 అనే ఎక్స్ట్రా వర్డ్ వచ్చింది. ఈ 3 ఆప్షన్స్ అనేవి ఒక లాజిక్తో ఫాలో అవుతున్నాయి. థర్డ్ ఆప్షన్ మాత్రం డిఫరెంట్గా ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. Rearrange the given letters to form meaningful words and select the option which is different from other 3 words. ఇక్కడ క్వశ్చన్లో ఏం చెప్తున్నారు? వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ అన్ని ఫస్ట్ మనం మీనింగ్ఫుల్ వర్డ్స్గా అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసిన తర్వాత ఆ వర్డ్స్ అనేవి ఏ లాజిక్తో ఫాలో అవుతుంది, డిఫరెంట్గా ఏది ఉందో మనం చెక్ చేద్దాం. ఫస్ట్ మీనింగ్ఫుల్ వర్డ్స్లో రాసుకుందాం. ఫస్ట్ ఏమిచ్చారు? REAYBL ఇచ్చారు. దీన్ని మీనింగ్ఫుల్ వర్డ్గా కన్వర్ట్ చేయాలంటే బార్లీగా రాసుకోవచ్చు కదా. సో ఈ లెటర్స్ని యూజ్ చేసుకుంటూ మనం బార్లీ అనే వర్డ్ని ఫామ్ చేసాం. సెకండ్ ఆప్షన్ తీసుకుందాం. ETWAH ఇచ్చారు. ఈ లెటర్స్ని యూజ్ చేసుకుంటూ మీనింగ్ఫుల్ వర్డ్ ఎలా రాయొచ్చు? వీట్గా రాయొచ్చు కదా. థర్డ్ ఆప్షన్ తీసుకుందాం.
EZAMI ఇచ్చారు. ఇప్పుడు దీన్ని మీనింగ్ఫుల్ వర్డ్గా కన్వర్ట్ చేయాలంటే మెయిజ్గా రాయొచ్చు కదా. ఇప్పుడు ఫోర్త్ ఆప్షన్ కూడా రాసుకుందాం. SCHCWA. ఈ లెటర్స్తో మీనింగ్ఫుల్ వర్డ్ చేయాలంటే క్యాష్యూగా రాయొచ్చు కదా. సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసామనుకోండి, క్యాష్యూ అనేది ఏంటి, ఒక ఫ్రూట్. కానీ ఈ 3 అనేది ఫ్రూట్సా కాదు. సో ఈ 3 ఒక లాజిక్తో రిలేట్ అయినాయి. ఇది ఒక్కటి డిఫరెంట్గా ఉంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.